వెల్కమ్ టు శశి టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం దాటింది. అసలు పథకాలు వస్తున్నాయా రావట్లేదా, ఏంటి వీళ్ళ పాలన ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? మంచిగానే ఉంది. ఫ్రీ బస్సు తీసేయాలి, ఫ్రీ బస్ తీసేసి గ్యాస్ ఫ్రీ అన్నాడు. పబ్లిక్ నగదు వచ్చే పైసలు, డైలీ గవర్నమెంట్ కు నగదు వచ్చే పైసలు అది పెట్టేసి గ్యాస్ ఇచ్చిన వాడు. గ్యాస్ ఇస్తే బేబీ కరెంట్ లేడీస్ కూడా బాగా సంతోషపడతారు. ఆ టికెట్ కొన్నాడు నిలబడుతుండ్రు, డ్యూటీలో కొద్దాక వచ్చిన టికెట్ కొని నిలబడటం లేడీస్ మొత్తం పుల్లే వస్తుంది. వాళ్ళ బస్సు సగం అన్న చేయాలి, లేడీస్ సగం జెంట్స్ సగం అన్న చేస్తే పర్వాలేదు. ఆ ఇందిరామ్మ ఇల్లు అన్నారు, ఇంతవరకు ఆ ఇల్లు హైదరాబాద్ వంత కూడా వంచలేదు. హైదరాబాద్ ఏడిచ్చిండని ఇంతవరకు ఇల్లే రాలే. కేసీఆర్ కట్టించిన ఇల్లు అట్లా ఉన్నాయి. ఆయన కొన్ని ఇచ్చిండు, ఆయన కొన్ని పక్క పెట్టేసిండు. నేను వచ్చినాక గెలిచినాక ఇస్తానని ఆయన పోయిండు. అందరూ ముట్టే పోయిండు కేసీఆర్. నువ్వు నెంబర్ 1 సీఎం పట్టుకుని రావట్లేదా? రాలేదు, మరి వచ్చింది చెప్తాం. ఇంతవరకు మా మున్సిపాలిటీ జీతాలు పెంచలేదు, జీతాలు కూడా పెంచలేండి. మా లీడర్ అడిగిరట, అడిగితే చూద్దాను పో, ఆలోచన చేద్దాను పో అంటారు సీఎం గారు. కనీసం మా మీద ప్రేమ కూడా చూపిస్తలేడు. అంత ప్రైవేట్ ఆయన అట్లా చేసిపోయాడు. ఈయన గెలిపించుకుంటే ఈయన అదే పని చేస్తున్నాడు. అంటే ఈయన మున్సిపాలిటీలో కనీసం చెత్త గిత్త గలీజు ఎత్తుతోలకు కనీసం ప్రేమతోనైనా కొన్ని జీతాలు కొంచెం 4,000 3,000 పెంచాలి, అవి కూడా పెంచలేడు. ఆయన గెలిచినాడు, సీట్ మీద కూర్చుంటే గరీబులు మర్చిపోయింది. మరి ఏం చేసినట్టు సంవత్సరం ఏం చేస్తానంటుడు కానీ చేస్తాడు. ఆయన దగ్గర ఉంది, ఓపుతుంది కానీ అమలు చేస్తాడు పనులు. ఊళ్ళలో ఇల్లు కట్టించేదైతే అమలు చేసిండు. సిటీలో డబుల్ బెడ్రూమ్ అయితే ఎవరికి కూడా రాలేదు. నాకు 3-4 సార్లు ఫోన్ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, ఇంత మళ్ళీ ఫోన్ రాలేదు. అది అక్కడనే పోయింది, ఇది ఇక్కడనే పోయింది. ఈయన కూర్చుండు, సిటీ మీద కూర్చుని ద్వారా ఏం చేస్తలేదు. రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, ఈ పథకాలన్నీ 6 గ్యారంటీలు అన్నాడు కదా. 6 గ్యారంటీ అన్నాడు అన్న. ఫ్రీ బస్సు ఎంత తీసేసి అంత మంచిది. గ్యాస్ ఇవ్వాలి, 2 నెలలకు గ్యాస్ ఫ్రీ అన్నాడు. ముఖ్యమంత్రికి దయచేసి నేను చెప్తున్నా కదా, గ్యాస్ అనేది 2 నెలలకు గ్యాస్ ఇస్తే బాగుంటది. ఈ ఫ్రీ బస్ తీసేయాలి. తీసేస్తే గవర్నమెంట్ రోజు కొన్ని కోట్ల నష్టం వస్తుంది గవర్నమెంట్ కు. ఇంటోడెక్కే తల్లి ఎక్కే, ముసలోడెక్కే ముసలు ఎక్కే, మొత్తం ఫుల్లే ఉంటారు. లేడీస్ లేవడే లేవరు, చేతనైన వాళ్ళు. పిల్లతలు ఉంటే సీట్ ఇస్తాం, ముసలోడు ఉంటే సీట్ ఇస్తాం, ముసలు ఉంటే సీట్ ఇస్తాం. వయసులో కాలేజ్ పిల్లలే కూర్చుంటారు సీట్ల మీద. మేము కూర్చుంటే లేవండి అని లేచి, ఆడ పేరుంది లేవండి అని లేవతారు, వాళ్ళైతే కూర్చుంటారు. ఆ సీఎం కనపడదా గరీబుల బాధ? స్త్రీలు కూర్చునే ప్లేస్ లో మీరు కూర్చుంటే లేపిర్రా, లేకపోతే లేపుతారు వాళ్ళు. ఆయన బస్సులో సగం వాళ్ళకి సగం మాకు పెడితే ముఖ్యమంత్రికి దయచేసి అందరూ సంతోషపడతారు. ఆ ముఖ్యమంత్రి అది వెంటనే చేయాలి, అమలు చేయాలి. అది బస్సులో లేడీస్ సగం జెంట్స్ సగం అని చేయాలి. ఓకే, మరి ఫ్రీ బస్సులు ఇచ్చిన తర్వాత అట్టడి చేస్తారు. ఫ్రీ బస్ అంటే టికెట్ కొన్న మీరు లేవాడు కాలు పోతుంది, డ్యూటీలు చేసి లేవాడు కాలు పోతుంది. లేమంటే లేవరు. గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంటే చేసినట్టు. గవర్నమెంట్ చేసింది ఏం లాభం? నేను లేవాడు నా టికెట్ కొన్న పైసలు పెట్టి పంచాలి. ఒక లేడీస్ కు మాకు పంచాయతీ అవుతుంది. ఆ సీఎం చూడాడు, ఆ పేపర్ కనపడదా, న్యూస్ కనపడదా? ఎంతమంది తిట్టుకుంటారు బస్సులలో. పిల్లతల్లి కూర్చుంటే పర్లేదు సంతోషం, ముసలోడు కూర్చుంటే సంతోషం. కాలేజ్ పిల్లలు అమ్మాయిలు 18, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వాళ్ళు కూర్చుంటే మేము టికెట్ పెట్టాలి, పైసలు పెట్టి పంచాయతీ ప్రభుత్వం. సీఎం తెలియదా? సీఎం తెలుసు ఆల్రెడీ, అన్ని తెలుసు ముఖ్యమంత్రి. కానీ మాటికి గరీబులను ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. పట్టించుకోవడం ఆయన పట్టించుకుంటారు సార్. ఓట్లు అడిగేటప్పుడు మంచిగా వచ్చి ఓట్లాడుతాడు, ఏ నాయకుడు అని అడుగుతాడు. ఇప్పుడు ఈయన వచ్చినాకనే మున్సిపల్ అయితే కొంచెం సంతోషం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినాకనే మున్సిపల్ సంతోషం ఉంది. అంతకుముందు కేసీఆర్ మొత్తం ప్రైవేట్ ఇబ్బందిగా ప్రైవేట్. మేము బతుకుందా, మేము డ్యూటీలు చేస్తున్నాం. ఒకసారి సీఎం కేసీఆర్ ఏమండు, మున్సిపల్ కు మేజర్ ఏమో చెప్పిండు, నమస్కారం మంచిగా చేస్తుండు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిండు. ఆయనకు సలాం చెప్పిండు. మరి మమ్మల్ని ప్రైవేట్ రామ్కోన్కి ఇచ్చి ప్రైవేట్ అంటాడు. ప్రతి రామ్కోన్ బెదిరిస్తారు మమ్మల్ని. అంటే మేము నష్టం చేస్తున్నాం. 20 ఆయన ఇచ్చే 18,000 జీతం 8 సంవత్సరం అంటే 10,000 ఇల్లుకిరాయి కట్టాలి. 10,000 ఇల్లుకిరాయి కట్టాలి. రేషన్ ఏమి వస్తుంది, బియ్యం వస్తుంది, ఉప్పులేమి వస్తుంది. మళ్ళీ 110 రూపాయలు అప్పు చేసుకోవాలి. పండుగలు వచ్చే సంవత్సరం దచ్చిందంటే అప్పు చేయాలి, పట్టుకొచ్చినట్టు అప్పు చేయాలి. మళ్ళీ మా బతుకులు అంతే ఉంటాయి. మా బతుకుల గురించి ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఆలోచించాడు. అవతల నడుస్తుంది. చెప్పండి, ఎలా ఉంది పాలన? కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏం బాగాలేదు. ఏమైంది? అన్ని ఫ్రీ బస్సు గ్యారంటీ ఇస్తే ఏది కూడా పాస్ కాదు. 2 పాస్ అయిపోయి ఏది కూడా పాస్ కాదు. ఆడవాళ్ళ గ్యాస్ ఫ్రీ అని గ్యాస్ అన్న ఫ్రీ లేదు. గ్యాస్ ఫ్రీ లేదు, బస్సు ఫ్రీ ఉందిగా. బస్సు ఫ్రీ ఉంటే ఏమన్నా ఉన్నది. మంచిగా మహిళలందరికీ సౌకర్యంగా బస్సు ఇస్తే మహిళలకి ఇస్తే మరి మొగలు ఏం చేసుకోవాలి? మొగలు పోతాం ఆటలే నువ్వు అన్నాడు ఆయన దగ్గర.
వాళ్ళనే ఉన్నాను. ఏం చేయలే ఈ సంవత్సరం దాటింది మరి. ఏది లేదండి, ఏం లేదు. ఇందిరం ఇల్లు, ఈ రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు, రైతు బంధు అన్నాడు, ఆత్మీయ భరోసా జనవరికి ఇస్తాను. రేషన్ కార్డు జనవరికి ఇస్తాను. ఇలే సన్న బియ్యం ఇస్తాను. సన్న బియ్యం లేవు, ఏ కూడా లేవు. ఇతనంటావా అసలు నమ్మకం ఉందా? అయితే మాకైతే నమ్మకం. మరి ఎట్లా గెలిపించారు? ఎట్లా గెలిపించారండి? ఫ్రీ బస్సు గ్యాస్ ఫ్రీ అంటే ఆడవాళ్ళు ఓట్లు వేసి గెలిచింది. ఆడవాళ్ళు గట్టిగా ఇచ్చిరంట. ఆయన ఓకే. రైతుల పరిస్థితి ఎట్లుందేమని తెలుసా? రైతుల పరిస్థితి అంటే రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వేసింది. నేను ఇచ్చి 2 సార్లు ఇస్తున్నాడు. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు. 5 ఎకరాలు 10 ఎకరాలు అంటే 1 ఎకరం. నాకు 10 గుంటలు, నాకు 10 గుంటలకు వాడలేదు ఇంతవరకు. ఓకే. మొత్తానికి ఇబ్బందిగా ఉంది పాలన, చాలా ఇబ్బంది. మరి ఎట్లా ఇప్పుడు అన్నిటికీ అంటే 4 సంవత్సరాలు ఉంది ఇంకా. 4 సంవత్సరాలు ఇదే కదా ఏడవలసిందే. ఏం చేయలేము కదా ఇప్పుడు వాళ్ళను. ఓట్లు వేసినా అయిపోయి. ఓట్లు వేసినంత వరకు పబ్లిక్, ఓట్లు వేసినాక గుడి తంత్రం అన్నట్టు అదే పని ఉంది కదా. నేను తంతన్నంటూ ఇప్పుడు అయితేనే ఉంది, ఏర్పడుతుంది. సరే సరే అన్న.